యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీ కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. తలలు వంచుకొని ప్రార్థన చేసుకుందాం. మా శ్రేదుర్గమ, మా విమోచకుడా, నా నోటి మాటలు మందరి హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా చేసుకొనుము. నన్ను బలపరచు అనియందే నేను సమస్తమును చేయగలను ప్రభు. యజమానుడు వాడుకుంటకు అర్హమైన పాత్రగా నన్ను మలచుకొని నీ సంఘమును దీవించుమని యేసునామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వెనక స్వరం వినబడుతుందని నమ్ముతున్నాను. ఈ ఉదయకాలం క్రీస్తునందు విశ్వాసులైన మీ అందరికీ పునరుత్థాన శుభాకాంక్షలు, దైవాశీస్సులు. మొదటి సమూయేలు గ్రంథంలో కొన్ని అధ్యాయాలు మనం ఆలోచన చేయబోతున్నాము. 13, 14, 15, 28, 31 అధ్యాయాలు ఫస్ట్ శామ్యూయల్లో మనం చూస్తాం. ఫస్ట్ శామ్యూయల్ని మనం గమనించినప్పుడు అది ఒక ప్రార్థనా సంపుటి. ఇట్ బిగిన్స్ విత్ ప్రేయర్ ఆఫ్ హన్నా, ends with the prayer of the Philistines, Gentiles. Voiceless prayer to start in the book. Without words, voiceless prayer by Hannah. David prayer, Saul's prayer, Samuel's prayer, Hannah's prayer. ఇలాంటి ప్రార్థన సంపుటి ప్రార్థనలు రికార్డ్ చేయబడ్డాయి ద బుక్ ఆఫ్ ఫస్ట్ శామ్యూయల్లో. ఈ రోజున మనం ఒక ఫెమిలియర్ క్యారెక్టర్ని జ్ఞాపకం చేసుకోబోతున్నాం. కింగ్ సాల్, ఇశ్రాయేలు రాజ్యానికి ఫస్ట్ కింగ్ సాల్. అతనిలో ఉన్న మైనస్ పాయింట్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఎందుకంటే అలాంటి మైనస్ పాయింట్స్ మన జీవితంలో ఉండకూడదు కనుక. ద మోస్ట్ ఒబీడియంట్ డిసొబీడియంట్, ద మోస్ట్ డిసొబీడియంట్ కింగ్ సాల్. ఎంతో అవిధేయుడైనటువంటి మహారాజు సౌల్. దేవుడు అతన్ని ప్రజల యొక్క అభీష్టం మేరకు రాజుగా నియమించాడు. బెన్యామీను గోత్రికుడు సౌలు. 12 గోత్రాలలో బెంజమిన్ గోత్రం చాలా స్వల్పమైంది. ఇన్సిగ్నిఫికెంట్ ట్రైబ్ బెంజమిన్. ఆ గోత్రంలో నుండి దేవుడు సౌలును రాజుగా ఎన్నుకున్నాడు. గాడిద తప్పిపోయిందని వెదక వెళ్ళినటువంటి వారిని గుర్రం ఎక్కించాడు దేవుడు. గుర్రం గాడిద కనబడితే గాడిద మీద ఆసీనుడ ఇంటికి రావాలని వెళ్ళాడు. బట్ ది గ్రేట్ గాడ్ గేవ్ హిమ్ ఎ థ్రోన్ ఆఫ్ ఇజ్రాయెల్. గుర్రం మీద ఎక్కించాడు, సింహాసనం మీద ఎక్కించాడు. అయితే బ్రతుకంతా డిసొబీడియన్సే. అతని క్యారెక్టర్ని ఎక్కడ మనం స్టడీ చేసినా డిసొబీడియన్స్, డిసొబీడియన్స్ టు గాడ్. ఎట్ ది సేమ్ టైమ్ హీ హ్యాస్ నో గ్రాటిట్యూడ్. ఎన్నిక లేనటువంటి బెంజమిన్ గోత్రంలో నుండి దేవుడు నన్ను రాజుగా నియమించాడే, నో గ్రాటిట్యూడ్, కృతజ్ఞత రహిత జీవితం సౌలుది. ద మోస్ట్ డిసొబీడియంట్ కింగ్ సాల్.
ఇతని జీవితంలో 4 మజిలీలను నేను క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. 4 మజిలీలలో ఇతని డిసొబీడియన్స్ మనం ఫస్ట్ శామ్యూల్లో చూస్తాం. 13వ అధ్యాయంలో మనం గిల్గాలులో శామ్యూల్ని చూస్తాం. మొదటి మజిలీ గిల్గాలు. గిల్గాలు అనే దానికి లిటరల్ మీనింగ్ ఏంటంటే పొంగి పొర్లుట, ఓవర్ఫ్లోయింగ్. స్పిరిచువల్గా ఓవర్ఫ్లో కావలసినటువంటి సౌలు జీవితం ఆధ్యాత్మికంగా ఇంకిపోవడం శోచనీయం. మన జీవితాలు పొంగి పొర్లే జీవితాలుగా ఉండాలి. గిల్గాలు అనుభవాన్ని కలిగి ఉండాలి. నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఓవర్ఫ్లోయింగ్ స్పిరిచువల్ లైఫ్ లేదు కింగ్ సాల్కి. గిల్గాలులో అతని జీవితాన్ని మనం గమనిస్తే, గిల్గాలులో నో ప్రీస్ట్, ఓన్లీ సాక్రిఫైస్. ఫిలిస్తీయులకు ఇశ్రాయేలీలకు యుద్ధం జరుగుతుంది. ఫిలిస్తీయులు లక్షలాది మంది సైన్యం. చాలా టెన్షన్తో ఉన్నాడు సాల్. తన దగ్గర ఉన్న సైన్యం చాలా తక్కువ. భయభ్రాంతులతో ఉంటున్నాడు కింగ్ సాల్. అయితే శామ్యూల్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాడు. ప్రాఫెట్ శామ్యూల్, ప్రీస్ట్ శామ్యూల్ దగ్గర. గిల్గాలులో నేను దేవునికి దహన బలి అర్పిస్తాను, సిద్ధం చేస్తాను, మీరు వచ్చి దహన బలి అర్పించండి అపాయింట్మెంట్ తీసుకున్నాడు శామ్యూల్ దగ్గర కింగ్ సాల్. ఒక ప్రక్క యుద్ధ సందడి, లాట్ ఆఫ్ టెన్షన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ సాల్. తన దగ్గర ఉన్న సైన్యం భయపడి చెదిరిపోతుందేమో, తన దగ్గర ఉన్నటువంటి సైనికులు భయపడి ఫిరాయిస్తారేమో, ఎట్ ఎనీ టైం ఫిలిస్తైన్స్ మీద పడి ముట్టడి చేస్తారేమో. లాట్ ఆఫ్ టెన్షన్ సాల్ కలిగి ఉంటున్నాడు. 7 days తర్వాత శామ్యూల్ నేను వస్తాను, దహన బలి దేవునికి అర్పిస్తానన్న శామ్యూల్ రాలేదు. వెంటనే ఆలస్యం చేశాడు శామ్యూల్. కనీసం రిమైండ్ చేయాల శామ్యూల్కి సాల్. 6th డేనైనా రిమైండ్ చేయాలి, శామ్యూల్ గారు రేపు దహన బలి దేవునికి అర్పించాలి, యుద్ధ సన్నద్ధం జరుగుతుంది, యుద్ధానికి వెళ్లే ముందు మీ ప్రార్థన అవసరం మాకు, కైండ్లీ కమ్ అండ్ ప్రే ఫర్ అస్. బర్న్ సాక్రిఫైస్ మీ చేతుల మీదుగా దేవునికి అర్పించాలని చెప్తే మీరు వస్తున్నారు, రేపు రండి అని రిమైండ్ చేయలేదు. శామ్యూల్ ఆలస్యం చేసినప్పుడు కింగ్ సాల్ హ్యాస్ డన్ ఏ గ్రేట్ మిస్టేక్. యాజకుడు తప్ప మరెవరు చేయకూడని యాజక ధర్మాన్ని కింగ్ సాల్ చేశాడు. అతను మహారాజు కావచ్చు కానీ యాజక ధర్మాన్ని శామ్యూల్ మాత్రమే, యాజకుడు మాత్రమే చేయాలి. దహన బలికి సామాగ్రిని సిద్ధపరచడమే సౌలు యొక్క రెస్పాన్సిబిలిటీ కానీ బర్న్ సాక్రిఫైస్ ని దేవునికి అర్పించేది మాత్రం శామ్యూల్. ఎందుకు ఇలా చేశావు సౌలు? దేవునికి అవిధేయుడవై జీవించినందువల్ల, యాజకుడు చేయాల్సిన యాజక ధర్మాన్ని నీవు చేసినందువల్ల రాజ్యం నీ నుండి దేవుడు తీసివేయబోతున్నాడని ఒక బ్యాడ్ న్యూస్ ని చెప్పడం జరిగింది సౌలుతో శామ్యూల్. దేవుని బిడ్డలారా, సౌలు జీవితంలో మనం ట్రాజడీ చూస్తాం. సాల్ లాస్ట్ హిస్ కింగ్డమ్ ఫర్ వాంట్ ఆఫ్ 2 or 3 hours పేషెన్స్. 2 లేక 3 గంటలు దేవుని కొరకు సహనాన్ని కోల్పోయినందువల్ల ఏకంగా రాజ్యాన్నే కోల్పోవలసి వచ్చింది కింగ్ సాల్. మళ్ళీ రిపీట్ చేస్తానమాట. సాల్ లాస్ట్ హిస్ కింగ్డమ్ ఫర్ వాంట్ ఆఫ్ 2 or 3 hours పేషెన్స్. దేవుని కొరకు సహనం లేదు మనకు.
సార్ ఎందుకు మీరు సండే రాలేదంటే, సారీ పాస్టర్, ఐ హ్యావ్ నో టైమ్. డూ యూ హ్యావ్ నో టైమ్ ఫర్ గాడ్? డేవిడ్ అంటాడు, దేవా దినముల మధ్య నన్ను కొంచిపోకుము. లెట్ మీ లివ్ మై లైఫ్ ఫుల్లీ. నీవు నాకెంత ఆయుష్ ఇచ్చావో, లెట్ మీ కంప్లీట్ మై ఏజ్, కంప్లీట్ ఏజ్. దినముల మధ్య నన్ను కొంచిపోకుము. ప్లీజ్ గివ్ మీ కంప్లీట్ ఏజ్. డు నాట్ స్టాప్ మై లైఫ్. దేవునికి మనం సమయాన్ని ఇవ్వకపోతే దేవుడు మనకు సమయం ఇవ్వడు. దినముల మధ్య మనల్ని కొంచిపోతాడు. సారీ బ్రదర్, ఐ హ్యావ్ నో టైమ్ ఫర్ యూ. అది అవసరం కాదు మనకు. తన రాజ్యాన్ని 2 లేక 3 గంటలు సహనాన్ని కలిగి ఉండనందువల్ల పోగొట్టుకున్నాడు. శామ్యూల్ ఆలస్యం చేస్తే కనిపెట్టొచ్చు కదా ప్రార్థనకు, లేకపోతే ప్రార్థన లేదు ఏమి లేదని ఇక్కడ పారేసిపోవచ్చు కదా యుద్ధానికి. చేయకూడని పని చేశాడు యాజకుడే తప్ప మరెవరు చేయకూడనటువంటి పని చేయడం వల్ల తన రాజ్యాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది కింగ్ సాల్. మనం దేవుని కొరకు సమయాన్ని వెచ్చించాలి, నిరీక్షణ కోల్పోకూడదు. వన్స్ ఇన్ ఏ వీక్ 2 hours మనం దేవుని సన్నిధిలో గడుపుతాం. చాలది ఇది. We have to spend a lot of time to the glory of God. ఆయన కొరకు టైం వెచ్చించకపోతే మన టైం తగ్గిపోతుంది. మనం ఆ విషయాన్ని గమనించాలి. నో ప్రీస్, ఓన్లీ సాక్రిఫైస్. బికాస్ ఆఫ్ హిస్ డిసొబీడియన్స్, అతని అవిధేయత వలన గిల్గాలలో పొంగి పొర్లే ఆధ్యాత్మిక జీవితం ఉండవలసినటువంటి సౌలు జీవితంలో ఆధ్యాత్మికంగా ఇంకిపోవడం చూస్తున్నాం. డియర్ ఫ్రెండ్స్, హౌ ఈస్ అవర్ లైఫ్ ఇన్ గిల్గాల్? ఆ ప్రశ్నకు జవాబు మనం చెప్తాం. 2వ మజిలీ గిబియా. గిబియా అనేది నేటివ్ ప్లేస్ ఆఫ్ సాల్. ప్రతి ఒక్కరికి నేటివ్ ప్లేస్ అంటే చాలా ఇష్టం. సొంత ఊరు, సొంత గ్రామం, మా సొంత, మేము పుట్టి పెరిగిన ప్రాంతం, మేము ఎడ్యుకేషన్ని ప్రారంభించినటువంటి ప్రాంతం, జన్మస్థానం, ప్రాప్తి స్థానం. చాలా ప్రౌడ్ ఫీల్ అవుతూ ఉంటాం మనం జన్మస్థానాల గురించి. గిబియా అనేది సౌలు యొక్క నేటివ్ ప్లేస్. గిబియా అంటే కొండ అని అర్థం. ఎన్నిక లేనటువంటి కింగ్ సాల్ని దేవుడు పిలిచినప్పుడు స్పిరిచువల్ హైట్స్ ఉండాలి అతని జీవితంలో, ఆధ్యాత్మిక అంతస్తులు ఉండాలి, కొండ అనుభవం కావాలి. కానీ సాల్స్ లైఫ్ అంతా డిసొబీడియన్స్తోనే డౌన్ఫాల్ స్పిరిచువల్ లైఫ్లో చూస్తాం. గిల్గాల్లో అతని జీవితాన్ని గమనిస్తే నో ఆన్సర్, ఓన్లీ ప్రేయర్. ఇది 14వ అధ్యాయంలో చూస్తాం. ఫిలిస్తీన్లు ముట్టడి చేసే భయంకరమైనటువంటి టైంలో దేవునికి ప్రార్థన చేశాడు, బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు సౌలు. బైబిల్ గ్రంథంలో మనం చెప్పుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ క్యారెక్టర్ అబ్రహాంది. హీ వాజ్ ద ఎక్స్పర్ట్ టు బిల్డ్ ది ఆల్టర్స్. అబ్రహాముకు మించినటువంటి వ్యక్తి లేడు బలిపీఠాలు దేవుని కట్టడంలో. సౌలు జీవితంలో కూడా బలిపీఠం ఉంది. ఒకేసారి బలిపీఠాన్ని కట్టాడు, ఇక వేరే రిఫరెన్స్ లేదు. అదే ఫస్ట్ లాస్ట్ ఆల్టర్ ఇన్ ద లైఫ్ ఆఫ్ సాల్. బలిపీఠం కట్టి దేవునికి ప్రార్థన చేశాడు. కంటిన్యూస్ ప్రేయర్స్, బట్ నో ఆన్సర్ ఫ్రమ్ గాడ్. ఆయన అతనికి ప్రత్యుత్తరమేమీ ఇవ్వలేదు. మనకు ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. మీకేది ఇష్టం అడగండి, నేను మీకు ఇస్తాను. మీ పిల్లలు చేపని అడిగితే మీరు పామునిస్తారా?
రొట్టెని అడిగితే మీరు రాతినిస్తారా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను వెరిగి ఉండగా మీకు ఏది ఇష్టం అడగండి, పరలోక తండ్రిని ఇస్తాను. బట్ గాడ్ paid a deaf ear to Saul's prayers, king of Israel. దేవుడు డెఫ్ ఇయర్ పెట్టాడు. ఎందుకో తెలుసా? బికాస్ ఆఫ్ హిస్ డిసొబీడియన్స్. నో ఆన్సర్, ఓన్లీ ప్రేయర్. నో ఆన్సర్, ఓన్లీ ఆల్టర్ ఇన్ గిబియా. హౌ ఈజ్ అవర్ లైఫ్ ఇన్ గిబియా? అది మనం, డూ వీ హ్యావ్ ఆల్టర్స్? డూ వీ హ్యావ్ ఆన్సర్స్ ఫ్రమ్ గాడ్ టు అవర్ ప్రేయర్స్? మన ప్రార్థనలకు దేవుని జవాబులు ఉంటున్నాయా? మనం చేసిన కన్నీటి ప్రార్థనకు దేవుని నుండి జవాబును అందుకుంటున్నామా అనేది మనం ఆలోచన చేయాలి. మూడవ మజిలీ కర్మెల్. కర్మెల్ అంటే గార్డెన్, ఉద్యానవనం. అయితే ఇక్కడ అతని జీవితంలో నో విక్టరీ, ఓన్లీ డిఫీట్. ఈ కర్మెల్లో ఒక ఇంపార్టెంట్ ఇష్యూ జరిగింది. దేవుడు ఆజ్ఞాపించాడు సౌలును, నీవు సైన్యముతో వెళ్ళి అమాలేకీలందరినీ హతం చేయి. మనుష్యులనేమి, పశువులనేమి, మగవారినేమి, స్త్రీలనేమి, బిడ్డలనేమి, కంప్లీట్గా జెంటైల్స్, అమలేకైట్స్ ని హతం చేయమని సౌలుకు దేవుడు ఆజ్ఞాపించాడు. ఇది 15వ అధ్యాయం. కర్మెలు ప్రాంతంలో జరిగిన సన్నివేశం ఇది. వెళ్ళాడు, అమాలేకీలందరినీ కూడా సంహరించాడు. యుద్ధంలో విజయాన్ని సాధించి తిరిగి వస్తున్నాడు. 15వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు సౌలుకు వ్యతిరేకంగా. మొదటి సమూయేలు 15:11 అంటాడు, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతనిని రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. ఇశ్రాయేలు మీద ఫస్ట్ కింగ్ గా సాల్ని నేను ఏర్పాటు చేసినందుకు నేను రిపెంట్ అవుతున్నానని దేవుడు నిట్టూర్పు విడిచాడు సౌలు జీవితం గురించి. ఏం జరిగింది? యుద్ధంలో విజయం సాధించాడు కదా, అమాలేకీలను హతం చేసి వచ్చాడు కదా, దేవుని ఆజ్ఞ నెరవేర్చాడు కదా. అమాలేకీలను సంహరించి అతడు చేసిన తప్పు ఏంటంటే రాజును చంపక రాజును వెంట పెట్టుకొచ్చాడు. అతని పేరు అగగు. రాజ్యంలో ఉన్న పౌరులందరినీ చంపితే ప్రయోజనం ఏమైంది? అసలైన రాజును వదిలేసి మొట్టమొదట నేల కూల్చాల్సింది అమాలేకి రాజు అయినటువంటి అగగును చంపాలి. ఎలా ఫ్రెండ్షిప్ చేసుకున్నాడో ఏమో కానీ అగగుతో స్నేహం చేసి మిగతా వాళ్ళని చంపేసి వెంట తెచ్చుకున్నాడు అగగును. ఒక భక్తుడు ప్రార్థన చేశాడు, లార్డ్ నా బ్రతుకంతా సాలెగూడలే, కైండ్లీ రిమూవ్ ద స్పైడర్ నెట్స్ ఇన్ మై లైఫ్. నా అంతరంగంలో గూడు కట్టుకున్న సాలెగూళ్ళన్నిటినీ తొలగించు ప్రభు అని ప్రార్థన చేశాడు. దేవుడు తొలగించాడు, సాలెగూళ్ళు అన్ని తొలగించాడు. నెక్స్ట్ డే మళ్ళీ సాలెగూళ్ళు స్టార్ట్ అయ్యాయి. మరో భక్తుడు ప్రార్థన చేశాడు, లార్డ్ కైండ్లీ కిల్ ద స్పైడర్ ఇన్ మై లైఫ్, రిమూవ్ ద స్పైడర్ నెట్ అనేది ఇట్స్ రాంగ్ ప్రేయర్. కిల్ ద స్పైడర్ ఇన్ మై లైఫ్. నా అంతరంగంలో ఉన్న సాలె పురుగును చంపేయి. నా అహాన్ని చంపకుండా ఎన్ని బ్యాడ్ హ్యాబిట్స్ సాలెగూళ్ళని తీసేసి ఏం ప్రయోజనం అండి? అగగును చంపకుండా వాడిని తీసుకొచ్చాడు, అహాన్ని చంపకుండా, స్పైడర్ని చంపకుండా స్పైడర్ నెట్స్ ని రిమూవ్ చేస్తే వాట్ ఇస్ ద యూస్? జయ సూచకంగా శిలను నిలిపి కర్మెలులో
శామ్యూల్ని గ్రీట్ చేస్తూ ఉంటున్నాడు, శామ్యూల్, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక. ఇదిగో యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిని యుద్ధములో విజయం సాధించి తిని. తన గొప్పను చెప్పుకుంటున్నాడు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇక్కడ. తన గురించి తాను బోస్టింగ్ చేసుకుంటున్నాడు. ఒకసారి మనల్ని ఎవరు పొగడకపోతే మనమే పొగుడుకుంటాం. మనం పొగిడి చాలకపోతే ఇతరులకు చెప్పి నన్ను పొగడండి అని చెప్తాం మనం. అట్లా ఉంది. యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక, నేను యెహోవా ఆజ్ఞను నెరవేర్చి తిని అనగానే శామ్యూల్ అంటాడు, అలాగైతే వినబడుతున్నటువంటి గొర్రెల అరుపులేంటి, ఎడ్ల రంకెలేంటి? బ్లీటింగ్ ఆఫ్ ద క్యాటిల్. గొర్రెల అరుపులు నాకు వినిపిస్తున్నాయి, ఎడ్ల రంకెలు వినిపిస్తున్నాయి. వాటి గురించి సంజయ్ ఏం చెప్తావంటే, సౌలు ఎంత ఎక్స్పర్ట్ అంటే అవిధేయతలో కూడా భక్తిని నటిస్తున్నాడు. జీవిస్తున్నది పాడు జీవితము, దేవునికి హేయమైన జీవితాన్ని జీవిస్తూ అమాలేకీలందరినీ హతం చేశాడు. కానీ క్రొవ్విన గొర్రెలను, క్రొవ్విన ఎడ్లను స్వప్రయోజనం కొరకు దొంగతనంగా తెచ్చేసుకున్నాడు. శబ్దమైన దాంట్లో స్వప్రయోజనం కొరకు దాన్ని తెచ్చి దాచిపెట్టాడు. కానీ ఇతడు కాపరైతే అరవకుండా కంట్రోల్ చేసేవాడేమో, కానీ అరిచిస్తాయి. పైగా ఎప్పుడు అరిచాయి? శామ్యూల్ వచ్చినప్పుడు అరిచాయి అవి. శామ్యూల్ రాకముందు గనక గొర్రెల అరుపులు, ఎడ్ల రంకెలు వినపడితే కంట్రోల్ చేసి పక్కన పెట్టేవాడు సౌలు. సైలెంట్గా ఉంటాయలే అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే శామ్యూల్ వచ్చి మాట్లాడుతున్నప్పుడు అవి స్టార్ట్ చేస్తే, అరవడం స్టార్ట్ చేస్తే, రంకెలు వేయడం స్టార్ట్ చేస్తే, ఆ గొర్రెల అరుపులేంటి, ఎడ్ల రంకెలేంటి? ఒక రీతికి చెప్పాలంటే సౌలు జీవితానికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తున్నాయి గొర్రె పిల్లలు అరిచి. అబద్ధం ఆడుతున్నాడు, భక్తి నటిస్తున్నాడు. ఎందుకు? ఇవి గొర్రెలను, ఎడ్లను శబ్దమైనవి కదా. అమాలేకీలలో అందరినీ సమరించి, పశువులను కూడా సంహరించి రమ్మండి, నువ్వు ఎందుకు తీసుకుని వచ్చావంటే, చాలా భయంకరమైన స్టేట్మెంట్ ఇచ్చాడండి. అది ఎలా మనసొప్పిందో నాకైతే అర్థం కావడం లేదు. చాలా భయంకరమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. మీరు చదివారా బైబిల్లో? సారీ అండి, నా స్వప్రయోజనం కొరకు, భోంచేయడం కొరకు క్రొవ్విన గొర్రెలను, క్రొవ్విన ఎడ్లను తెచ్చుకున్నానని చెప్తే బాగుండేది. తానే అంటున్నాడు శబ్దమైనవి తీసుకొచ్చానంటున్నాడు. ఎంత ట్రాజడీ అంటే సౌలు జీవితంలో భక్తి నటిస్తూ నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించడానికి వాటిని నేను తీసుకొచ్చానంటాడు. ఎంత హాస్యాస్పదం, ఎంత దుర్మార్గం అండి ఇది. లంచం ఎందుకు తీసుకున్నామంటే దేవుని కానుక వేయడానిక?